హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనం ప్రారంభమైన తరువాత రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గీతా భవాని తెలిపారు. పాత భవనంలో 150గా ఉన్న ఓపీ సేవలు కొత్త భవనంలో రోజుకు 200కు పెరిగాయి. భవిష్యత్తులో దీనిని 250కి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పురుషులు మహిళలకు వేర్వేరు వార్డులు ఎక్స్రే విభాగం అందుబాటులోకి వచ్చాయి. రోజు సుమారు 20 మంది గర్భిణీలు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారు. త్వరలో క్యాజువాలిటీ విభాగం కూడా రానుంది. జనరల్ సర్జన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, డెంటల్, జనరల్ మెడిసిన్ వైద్యులు అందుబాటులో ఉన్నారు. పాత భవనంలో వార్డులు, కొత్త భవనంలో ఓపీ కొనసాగుతుండటంతో శానిటేషన్, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదనపు సిబ్బందిని నియమిస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. దివ్యదర్శిని రిపోర్టర్ రమేష్ కుమార్తో. నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ గీతా భవాని మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మేడం గారు, మనకి ఇప్పుడు ఈ ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం అయిన తర్వాత, అంటే 30 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం అయిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చినటువంటి రోగుల తాలూకా సంఖ్య పెరిగిందంటారా? ఖచ్చితంగా పెరిగిందండి. ఎందుకంటే హాస్పిటల్ వైడెన్ అయ్యింది, ఓపీ రూమ్స్ పెరిగినాయి. అందరికీ అంటే ఇన్ని ఉన్నాయి. అప్పుడు అందరూ ఒకే దగ్గర కూర్చోవటం, ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రతి స్పెషాలిటీకి ఒక ఓపీ రూమ్ ఇవ్వడము, మనం ఓపీ మేనేజ్ చేయటం వల్ల ఖచ్చితంగా అయితే ఓపీ పెరిగిందండి. అన్నీ మనకి ఇప్పుడు ఉన్న డెంటల్ సర్వీసెస్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, తర్వాత పీడియాట్రిక్స్ ఉన్నారు, జనరల్ సర్జరీ ఉన్నారు. అన్నీ సాఫీగా జరుగుతుంది. ఓపీ అయితే మెయింటైన్ అవుతుంది బాగా. ఇప్పుడు ఈ 30 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం అయిన తర్వాత మనకి పాత ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్కి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ స్టాఫ్ కూడా పెరగడం జరిగిందా, లేదంటే అదే స్టాఫ్తో ఇప్పుడు మనం కంటిన్యూ అవుతున్నామా మేడం? స్టాఫ్ ప్యాటర్న్ అయితే మారదండి. ఎందుకంటే 30 బెడ్డెడ్కి స్టాఫ్ ప్యాటర్న్ అని ఒకటి ఉంటుంది, 50 బెడ్డెడ్కి, 100 బెడ్డెడ్కి స్పెసిఫిక్ స్టాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. దాని ప్రకారం అయితే 30 బెడ్డెడ్ స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారం అయితే మొత్తం మనకి అన్ని వేకెన్సీస్ ఫుల్ ఉన్నాయి. కానీ మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే 2 బ్లాక్స్ని మనం రన్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఇచ్చిన కొత్త బిల్డింగ్లోని వార్డ్స్ లేవు. సో ఓల్డ్ బిల్డింగ్లోనే వార్డ్ మెయింటైన్ చేయటం వల్ల మనకి ఇక్కడ అక్కడ శానిటేషన్, సెక్యూరిటీని, స్టాఫ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకి కొంచెం స్కేర్సిటీ, వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. కానీ మనకు ఉన్న లిస్ట్ ప్రకారం అయితే అన్నీ ఫిల్ అయిపోయినాయి, అందరూ ఉన్నారు. కానీ వర్క్ బర్డెన్ మాత్రం ఖచ్చితంగా శానిటేషన్, సెక్యూరిటీకి పెరుగుతోంది మ్యాక్స్. ఎందుకంటే శానిటేషన్, సెక్యూరిటీలో చిన్న లోపం అన్న వాళ్ళు చూపిస్తారు. మనం 2 నీట్గా మెయింటైన్ చేయాలి, 2 అన్ని విధాలుగా కరెక్ట్గా చూసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా శానిటేషన్, సెక్యూరిటీ వాళ్ళని అట్లీస్ట్ అవుట్ సోర్సింగ్లోనైనా వేసుకోవాలి. నెల్లిమర్ల ఇప్పుడు ఇది మండలం హెడ్ క్వార్టర్ కనుక మనకి ఇక్కడ రోగుల తలకి ఇది చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి రోజుకి ఇంచుమించుగా ఇక్కడికి ఎంతవరకు ఓపీ మనకి నమోదవుతుంది మేడం? మనకి యూజువల్గా ఓల్డ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు 120 to 130 ఓపీ ఉండేది. ఐపీ యూజువలీ 10 to 15 మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఓపీ ఒక 150 to 200 వరకు పెరిగింది. మాకు ఇచ్చిన దీని ప్రకారం ఇంకా ఓపీ పెంచాలనే ఉంది. మనం ఒక 250 వరకైనా ఓపీ ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడైతే 200 వరకు వస్తుంది ఓపీ. ఈ 1 వీక్లోని మనకి చేంజ్ ఉన్నది ఖచ్చితంగా ఓపీలో. అండ్ ఐపీకి కూడా మనం ముందు సింగిల్ వార్డ్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫీమేల్కి సపరేట్గా, మేల్కి సపరేట్గా వార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. ఇంకొన్ని రోజుల్లోని క్యాజువాలిటీని కూడా రెడీ చేస్తాము. సో మనకి వార్డ్ ఫెసిలిటీ కూడా బాగా పెరుగుతుంది అండ్ ఐపీ కూడా పెంచుతాం. మేడం గారు, ఇప్పుడు మనకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్యంగా మన ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక నినాదంతో చాలా వరకు ఫ్లెక్సీలు వేయటం కానీ అన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి ఒక వీక్లో కానీ లేదా ఒక 1 monthలో కానీ ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ మనకి ఎంతవరకు గర్భిణీ స్త్రీలు ఇక్కడికి దీనికోసం రావటం, టెస్ట్ చేసుకోవడానికి రావటం, అలాగే ఇక్కడ డెలివరీకి దగ్గరగా వచ్చిన వాళ్ళని ఎన్ని రోజుల ముందుకుండా మనం ఇక్కడ చేర్చుకుంటాం, వాళ్ళకి మనం ఎలాంటి చికిత్సను అందిస్తుంటాం అని చెప్పేసి
గైనిక్ సేవలు అయితే మాత్రం మనకి రోజుకి ఓపీ మినిమం 20 to 30 ఉంటారు. డెలివరీస్ అయితే 10 to 15 డెలివరీస్ అవుతాయి. అందులో సిజేరియన్స్, నార్మల్ డెలివరీస్ రెండు అవుతూ ఉంటాయి. ఓపీ వైజ్ మాత్రం మనం ఏంటంటే డెలివరీకి ఒక 3 days ముందు అడ్మిట్ చేసుకుంటాం. అది నార్మల్ అవుతుందా, సీజర్ అవుతుందా, ఈలోగా టెస్ట్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు మన మేడం గారు అయితే మాత్రం ఒక 3 days ముందు కంపల్సరీ అడ్మిషన్ చెప్తున్నారు. ఎందుకంటే అది 3 రోజుల ముందు వెంటనే ఎమర్జెన్సీగా మళ్ళీ రిఫరల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ముందుగా మనం అడ్మిట్ చేసుకుంటే అది నార్మల్ అవుతుందా, సీజర్ అవుతుందా, ఏమైనా ఎమర్జెన్సీ హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ముందు వాళ్ళు చేసుకోకపోయినా మనం చూసుకొని ఆ టెస్ట్లు చేసుకోవడానికి 2 days మనకు టైం ఉంటుంది. సో ఈడీడీకి ఒక 3 days ముందు అడ్మిషన్ అయితే మాత్రం ఉండాలి, ఉంటే మంచిది పేషెంట్. ఆఫ్టర్ డెలివరీ ఎన్ని రోజుల వరకు వాళ్ళని ఇక్కడ? ఓకే, ఆఫ్టర్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీకి అయితే 3 days మినిమం ఉండాలి. సిజేరియన్ అయితే 7 days మినిమం ఉండాలి. 7 days తర్వాత సూచర్స్ చూసుకొని వాళ్ళకి రిమైనింగ్ 3 monthsకి మెడిసిన్స్ ఇచ్చి అప్పుడు డిశ్చార్జ్ పెడతాము. మేడం గారు, ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి సప్లై అవుతున్న మెడిసిన్స్కి ఇక్కడ మీకు వస్తున్న ఓపీకి ఆ మెడిసిన్స్ అన్నీ సరిపోతున్నాయా, లేదంటే ఇక్కడ దొరకని మందుల కోసం బయటికి కూడా మీరు ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం ఏమైనా జరుగుతూ ఉంటుందా? ఎక్కువ అలా జరిగితే ఎక్కువగా ఏ రోగులకి సరిపడగా మెడిసిన్స్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం? మెడిసిన్ అయితే మాత్రం స్కేర్సిటీ అస్సలు ఏం లేదండి. మామూలుగా ఏంటి ట్యాబ్లెట్స్ పరంగా కానీ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్ అయితే మనకి కంప్లీట్గా ఉన్నది. దానికైతే బయటకు అసలు ఏం రాయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ మాకు. సో మెడిసిన్ అంతా ఇక్కడే ఇస్తున్నాము. యాంపుల్గా సరిపోతాయి అన్ని, జనరల్ మెడిసిన్కి కానీ గైనిక్ కానీ సర్జరీకి కానీ యాంపుల్గా ఉన్నాయి. మనకి ఆర్థోపెడిక్ లేరు కాబట్టి ఆ మెడిసిన్స్ ఉండవు, తప్పించి మిగిలినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్రే కూడా వచ్చింది కాబట్టి ఒక 1 week నుండి ఎక్స్రే సర్వీసెస్ మనకి రోజుకి 5-6 ఎక్స్రేస్ ఇప్పటికే అయిపోతున్నాయి. ఈ రోజు పొద్దున్న లేచి 6 members ఎక్స్రేస్ చేయటం అయ్యింది. సో అన్ని సర్వీసెస్ అయితే బెస్ట్గానే వెళ్తున్నాయి. మెడిసిన్ స్కేర్సిటీ మాత్రం ఎక్కడా లేదండి. మేడం గారు, ఇప్పుడు ఈ హాస్పిటల్ కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్కి మీరే సూపరింటెండెంట్గా ఫస్ట్ టైం రావటం అనుకుంటాను. సో దీని మీద మీరు ఎలా ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అలాగే మీ దగ్గర మీ సిబ్బందిని మీరు ఎట్లా వాళ్ళకి పేషెంట్స్ మీద మంచి పేషెన్సీ ఉంచి, అలాగే ఓపీ ద్వారా వచ్చినటువంటి కొత్త ఓపీలే కాకుండా అంటే హాస్పిటల్లో ఇదివరకు జాయిన్ అయి ఉన్న వాళ్ళని ఎలా చూడాలి, అలాగే మీ స్టాఫ్ అందరికీ మీరు ఇచ్చే సజెషన్స్, అలా మీరు ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఈ న్యూ బ్లాక్ వచ్చిన తర్వాత మేమైతే మీటింగ్ పెట్టుకున్నాము. అన్ని పద్ధతిగా వెళ్ళాలి అని ఫస్ట్ నుండి శానిటేషన్, సెక్యూరిటీకి, స్టాఫ్కి అందరికీ చెప్పుకొని వస్తున్నాము. ఓపీలో నెంబర్ సిస్టమ్ పెట్టేస్తున్నాము అక్కడ ఎక్కువ బ్లాక్ అవ్వకుండా. అండ్ అక్కడ ఒక 4 మెయింటైన్ చేస్తున్నాము. ఓపీ ఆబాది చేయాలి కాబట్టి అక్కడ బ్లాక్ ఏం లేకుండా అక్కడ ఒక స్ట్రీమ్ లైన్ పెట్టేసాము. అండ్ ప్రతి ఓపీ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఒక సెక్యూరిటీని పెట్టాము. వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే న్యూ హాస్పిటల్, వాళ్ళకి కొత్త, ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది చూసుకోవటం వాళ్ళకి వచ్చి కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. ఒక 1 week పడుతుంది వాళ్ళు స్ట్రీమ్ లైన్ అవడానికి. సో అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టాము మేము, ఎలా వాళ్ళని ఎటు వెళ్ళాలి ఏంటి అని గైడ్ చేయడానికి. అండ్ సైనేజ్ బోర్డ్స్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి కూడా ఆల్రెడీ మేము ఇచ్చాము. ఈరోజు ఈవినింగ్కి అది కూడా అయిపోతుంది. వార్డ్ సిస్టమ్ అయితే మాత్రం జనరల్ మేల్, ఫీమేల్ సపరేట్గా పెట్టించేసానండి. దాని ప్రకారమే మేము అడ్మిషన్ కూడా చేస్తున్నాము. స్టాఫ్కి కూడా దాని ప్రకారం ఎక్కడ పేషెంట్ వస్తే ఒక 10 minutes ట్రీట్మెంట్ అయిపోవాలని స్ట్రిక్ట్గా చెప్పాము. అన్ని ఎక్స్రే కూడా మనకి టెలిరేడియాలజీ వచ్చేసింది సాటర్డే నుండి. మనం పెట్టిన ఎక్స్రే రిపోర్ట్ మీదన విజయవాడ నుండి మనకి రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. రిపోర్ట్ వచ్చి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్కి ఇక్కడ అవుతుందా లేకపోతే మీదకి ఆర్థోపెడిక్కి రిఫరల్ చేయాలా అన్నది ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్తుంది. సో అన్ని స్ట్రీమ్ లైన్గా వెళ్తున్నాయండి. అండ్ ఓల్డ్ బిల్డింగ్లో కూడా కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయి, వాటికి కూడా నేను మాట్లాడాను. వితిన్ 1 week అది కూడా సెట్ చేసేస్తాను. చివరిగా మీరు మన హాస్పిటల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఈ సీజనల్, అంటే ఇప్పుడు వస్తున్నంత రైనీ సీజన్ కాబట్టి, వింటర్ సీజన్, రైనీ సీజన్ రాబోతుంది కాబట్టి, దీనికి మీరు ప్రజలకు ఏమైనా సరే ఇచ్చే
సజెషన్స్ ఏమైనా ఉన్నాయి? నేను మనకున్న పిహెచ్సి డాక్టర్స్ అందరితో ఒక గ్రూప్ పెట్టుకున్నాను. ఆ గ్రూప్లో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాను. ఈ గైనిక్ సేవల గురించి కూడా మొన్నే వాళ్ళతో మాట్లాడాను. ఇలా పంపించండి, మనకున్న మేడం గారు సీనియర్ ఉన్నారు అని వాళ్ళతో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ సీజనల్ ఫీవర్స్ ఇప్పుడైతే ఖచ్చితంగా పెరుగుతాయి, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి. సో దాని ప్రకారం మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ వైజ్ అన్నీ మేము ఇస్తున్నాము. అండ్ వాళ్ళకి ఏంటంటే జనరల్ మెడిసిన్ ఉన్నారు అన్నది నేను పిహెచ్సి డాక్టర్స్ అందరికీ క్లారిఫై చేశాను. అక్కడ నుండి ఏ కొంచెం సివియర్ కేసు ఉన్నా సరే మాకు రిఫర్ చేయండి అని కూడా చెప్పాను. మనది 2 వార్డ్స్ ఉన్నాయి. సో అప్పుడైతే ఒకే వార్డు ఉండటం వల్ల కొంతమంది ఇంజెక్షన్ తీసుకుని మళ్ళీ వెళ్ళి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, కంప్లీట్గా బెడ్ స్ట్రెంగ్త్ మనకి సరిపోతుంది. అలా అడ్మిట్ అయ్యి ఒక 3 days మనం ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా క్యూర్ అయ్యాకే పంపిస్తున్నాం. సో ఏ సీజనల్ ఫీవర్స్ వచ్చినా, ఏమైనా డయేరియాస్ వచ్చినా, ఏమొచ్చినా సరే మనకి చక్కగా బెడ్లు ఉన్నాయి, ఫుడ్ డైట్ ఇస్తున్నాము, శానిటేషన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. సో అందరూ వచ్చి చక్కగా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మేడం గారు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అందిస్తున్నటువంటి వైద్య సేవలు ఎలా ఉన్నాయమ్మా? బాగా అందుతాను బాబు, బాగానే చేస్తాండ్రు, చూస్తాండ్రు, బాగానే ఆదరిస్తాండ్రు. మందులు కరెక్ట్ గా ఇస్తున్నారమ్మా? నీకు లేకుండా వచ్చిన వెంటనే అన్ని మందులు బాగానే ఇస్తాను. మరి మందులు ఏమన్నా బయట కొనుక్కోమని ఏమన్నా చీటీలు రాయడం కానీ ఏమన్నా చేస్తారు? ఇక్కడే ఇస్తాను బాబు, అన్ని ఇస్తాను. మేడం గారు అంతా బాగానే చూసుకుంటున్నారు, మధ్యాహ్నం భోజనం కూడా బాగానే అందుతుంది. ఓకే, మరి మన సిస్టర్స్ అందరూ కూడా మీకు చాలా మంచి వాళ్ళు బాబు, హెల్ప్ చేస్తారు, బాగా చూస్తారు, దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూస్తాను. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మీరే కాదు అందరు పేషెంట్లు కూడా ఇలాగే చెప్తున్నారు, వైద్య సేవలు మేడం గారు వచ్చిన తర్వాత ఇంకా బాగా పెరిగినాయి, బాగా వస్తున్నాయి అని చెప్పారు. అంతా మీరైతే మీ వరకు అంతా బాగానే జరుగుతుంది, పేషెంట్స్ కి ఎటువంటి ఇది జరగడం లేదు. నాకు పెట్టలేదన్నా డాక్టర్ గారు ఇక్కడ తెచ్చి నాకు మందులు సొంతంగా ఇప్పిస్తారు. డాక్టర్ గారు నాకు రక్తం లేదమ్మా ఎక్కించుకోవాలన్నారు. నేను దగ్గరుండి చేస్తానమ్మా, ఇక్కడ జాయిన్ అవ్వమని నన్ను 3 రోజులు జాయిన్ చేసి బాగానే చూస్తాను బాబు. డాక్టర్ లేటు, సిస్టర్ లేటు అందరూ బాగానే చూస్తారు. వెరీ గుడ్, ధన్యవాదాలు.